ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు చేశారో చెప్తారా లేదా? నేనే అంకుల్. నేనే వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. నేనే ఆంటీ వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించాను. గౌతమ్, ఎందుకు చేశావు ఈ పని? నాన్న, సారీ అంకుల్. కంప్లైంట్ ఇస్తే మీ పరువు ఎందుకు పోతుందో నాకు అర్థం కావట్లేదు అంకుల్. కానీ కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులకి నేరం తెలీదు. ఈ ఇంట్లో దొంగతనం చేసిన దొంగకి శిక్ష తెలీదు. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మమ్మల కాలం నాటి ఆంటీ నగల జాడ తెలీదు. కానీ ఒక్క కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులు పనిచేస్తే దొంగని పనిష్ చేస్తారు, ఆంటీ నగల్ని రికవర్ చేస్తారు. ఇంకోసారి ఇంట్లో ఆ దొంగ దోచుకోకుండా చేస్తారు కదా అంకుల్. ఇది మన రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవ్వాలి, కానీ పరువు పోతుందని వదిలేస్తే మనం కూడా తప్పు చేసినట్టు కదా అంకుల్. హాయ్ మిథున్ గారు. హాయ్. ఇంట్లో దొంగలు పడ్డారని విన్నాను. అవును. మరి కంప్లైంట్ అది ఇచ్చాం. నాన్న కోసం వచ్చారా? అబే కాదు. ఓ, గౌతమ్ గారి కోసం వచ్చారా? అంటే అది మిథున్ గారు మీతో. కూర్చోండి. అయ్యో, నేనిప్పుడు వచ్చింది మిథున కోసం. మిథునకు నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవడం కోసం. కానీ మిథున తన ఒపీనియన్ చెప్పేంత ఫ్రీగా లేనట్టుందే. ఇప్పుడెలా? బాబు మనోజ్, అంకిల్ కూర్చో 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 అయ్యా. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇప్పుడే వచ్చాను అంకిల్. మిథునని కలిసావా? మాట్లాడావా? అంటే అంకుల్ అది. ఏంటి బాబు, నువ్వు మిథునతో మాట్లాడినట్టు కనపడటం లేదే? నువ్వు ఇంటికి కాబోయే అల్లుడువయ్యా, అలా మొహమాట పడితే ఎలా చెప్పు? ఉండు, మిథునను పిలుస్తాను. మిథునా, మిథునా. ఏంటి నాన్నా? ఏంటి తల్లి ఇది? మనోజ్ బాబు వచ్చాడు, నువ్వు లోపలే ఉండిపోతే ఎలా?
ఆ, బాబుకి కాఫీ టీ ఏదైనా తీసుకొని రా. అలాగే నాన్న. వెళ్ళు, తొందరగా పట్రా. ఇవ్వమ్మా, ఇవ్వు. తాగు బాబు. మిథున గారి చేతిలో ఏదో మాయ ఉన్నట్టుంది అంకుల్. కాఫీ అద్భుతంగా ఉంది, రుచి అమృతంలా ఉంది. అయితే మీరు నాకు కాదు, మా అమ్మకి కితాబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాఫీ మా అమ్మే పెట్టింది. మిథున లోపలికెళ్ళి ఇంకా రావట్లేదేంటి? నేను వచ్చిన టైం కరెక్ట్ కాదేమో. ఏం చేస్తాం? మిథున మీద మనోజ్ పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు, కానీ మిథున ఫార్మాలిటీ కోసం కూడా మాట్లాడటం లేదేంటి? ఇదంతా చూస్తుంటే మిథునకి మనోజ్ పైన ఎలాంటి ఒపీనియన్ లేనట్టుందే. ఇప్పుడెలా? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. బాబు గౌతమ్, ఆంటీ, ఏంటంటే ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలని వచ్చాను బాబు. ఏంటంటే దేని గురించి? మిథున గురించి. మిథున్ గారి గురించా? మా మిథున గురించి నీ అభిప్రాయం చెప్పు గౌతమ్. ఇప్పుడు అదెందుకు ఆంటీ? నన్నెందుకు అడుగుతున్నారు? నీ నోటి వెంట ఏమొస్తుందో, నీ దృష్టిలో మిథున స్థాయి ఏంటో స్థానం ఏంటో కనుక్కుందామని అడుగుతున్నాను బాబు. చెప్పండి. మిథున పక్కింటి అమ్మాయిలానే ఉంటుందా ఆంటీ? మన చుట్టాల అమ్మాయిలాగా అందరితో కలిసిపోతుంది. మనసు పరంగా మంచిది, వ్యక్తిత్వం పరంగా గొప్పది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవత ఆంటీ.